అమరావతి బ్రాండ్ అంటే అమరావతి అనేది ఒక బ్రాండ్గా మనం చెప్పుకుంటుంటాం. కానీ ఆ అమరావతి బ్రాండ్ని క్రియేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని కార్యక్రమాలు పెడుతుందో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు అమరావతి మీద ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండేది. అంటే ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసినటువంటి ప్రాజెక్టు కాబట్టి అమరావతిని ఎవరు కదిలించరు, అమరావతి జోలి ఎవరు రారు అనేటువంటి ఒక నిర్భయమైనటువంటి ఒక భావన ఉండేది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, రాష్ట్రానికి అమరావతి అనే ఒక పేరు పెట్టడానికి కూడా కొంచెం అంటే వెనక్కి తగ్గటం అనేటువంటి అంశాలు ప్రజలనే కాదు అనేక మందిని, అంటే ఒక రకంగా చెప్పాలంటే అమరావతి ఇంకా వెనక్కి వెళ్ళిపోతుందా, అమరావతి ప్రాజెక్ట్ ఆగిపోతుందా అనేటువంటి చర్చ జరిగేలా చేసింది. అసలు వాస్తవానికి అమరావతి అనేది రాష్ట్ర రాజధాని పేరు. ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం లేదా ఒక 4 గ్రామాలకు సంబంధించినటువంటి అంశం కాదు, ఒక రాష్ట్ర రాజధానికి పెట్టుకున్నటువంటి పేరు. ఈ అమరావతి బ్రాండ్ అనేది అమరావతి ఇమేజ్ ఎంతగా పెంచుకుంటే ఎవరికి లాభం అంటే అమరావతి బ్రాండ్ ఎంత పెంచుకుంటే అంత రాష్ట్ర ప్రజలకి ఉపయోగం. అది ఎలా జరుగుతుంది అని అంటే కేవలం ఇక్కడ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి 29 గ్రామాలు లేదా ఇక్కడ విజయవాడ గుంటూరు ప్రాంతాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్నే అమరావతి అనుకుంటే అది పొరపాటే. అదే విషయాన్ని ప్రభుత్వం చాలాసార్లు స్పష్టంగా చెప్పింది. దానికి సంబంధించినటువంటి ఎజెండాలు తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా రూపొందించింది. కానీ అవేమీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వ పెద్దలు అమరావతి అనే బ్రాండ్ను పూర్తిగా అంటే తెరమరుగు చేసేసారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం అంటే వెనకబడిన ప్రాంతం, శ్మశానమైనటువంటి ప్రాంతం, ఇలా అనేక రకాల కామెంట్లు చేస్తూ అమరావతి బ్రాండ్ని ఒక రకంగా చెప్పాలంటే మరుగున పడేశారు, దెబ్బతీశారు అనేటువంటి మాట అయితే వినిపించేది. కానీ ఇప్పుడు అదే అమరావతి ప్రాంతంలో అమరావతి బ్రాండ్కు మళ్ళీ పునర్వైభవం తీసుకొని రావాలి అనేటువంటి కాన్సెప్ట్తో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేకం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే గత నెలలో ఎప్పుడైతే అమరావతి ప్రాంతానికి ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి పునర్నిర్మాణం అనేది ఒక కాన్సెప్ట్గా పెట్టుకొని ఓ పెద్ద కార్యక్రమం నిర్వహించారో అప్పుడే దేశవ్యాప్తంగా మళ్ళీ అమరావతి ఒక చర్చనీయాంశం అయింది. మళ్ళీ అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు కొనసాగుతాయా, ఆ బ్రాండ్ అమరావతి మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ జరిగింది. దానిని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆరోగ్యం, అదేవిధంగా పర్యాటకం, పర్యావరణం, ఈ 3 అంశాలని ఒక కాన్సెప్ట్గా తీసుకొని గడిచిన 2 నెలలుగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే పర్యాటకంలో భాగంగా ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి మజులా బీచ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది మచిలీపట్నం మంగినపూడి బీచ్ ఫెస్టివల్గా మనం దీన్ని భావించవచ్చు. ఈ బీచ్లో జరుగుతున్నటువంటి ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి పర్యాటక అంశాలన్నింటినీ కూడా ఒక క్రోడీకరించి ఇక్కడ కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అంటే ఈ బీచ్ ఫెస్టివల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా బ్యాంకాక్, సింగపూర్ తరహా వాటర్ స్పోర్ట్స్ని పరిచయం చేయటం అనేది ఒక కాన్సెప్ట్గా పెట్టుకున్నారు. సో మంగినపూడి బీచ్ ఇప్పటికే కొంత డెవలప్ చేశారు కాబట్టి దాన్ని మరింత అభివృద్ధి చేయటం, అదేవిధంగా ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు జరిగేటువంటి ఈ మజులా బీచ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటక ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆకర్షించడం, ఫ్యామిలీలను ఆకర్షించడం. అంటే ఇది అమరావతి అంటే అమరావతి ప్రాంతం కేవలం గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్యలో, విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మాత్రమే కాదు. అమరావతి అంటే ఇక్కడ మనకి తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకున్నారు. అందులో భాగంగా ఈరోజు మనకి పర్యాటక ప్రాంతానికి సంబంధించి పర్యాటక తీర ప్రాంతమైనటువంటి మంగినపూడి బీచ్లో ఈ బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో అనేక రకాలైనటువంటి అంటే స్కై డైవింగ్ దగ్గర నుంచి మనకి సీ డైవింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వాటర్ స్పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. అంటే వచ్చినటువంటి ఈ పర్యాటక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరింత ఎనర్జెటిక్గా తయారవటం, అదేవిధంగా
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమరావతి బ్రాండ్ను పరిచయం చేయడం అనేటువంటి కాన్సెప్ట్తో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా పర్యావరణం, ఏదైనా ఒక పర్యాటకం కానీ లేదంటే ఇంకొక రకమైనటువంటి ప్రాజెక్టులు రావటం కానీ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ పర్యావరణం బాగుండాలి. ఎందుకంటే అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉండే మన రాష్ట్రం లాంటి రాష్ట్రంలో పర్యావరణాన్ని పెంచాలి, ఒక చల్లటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలంటే దానికి మొక్కలు ఎంతగా ఉపయోగపడతాయో మనం ఖచ్చితంగా అంచనా వేయగలం. సో గత ప్రభుత్వంలో ఎక్కడైతే చెట్లు కొట్టేశారో, ఎక్కడైతే చెట్లు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారో, ఎక్కడైతే వన ఇదే జరిగిందో అంటే భక్షణ జరిగిందో అదే రాష్ట్రంలో తిరిగి అంటే మొక్కలు పెట్టడం ద్వారా 1,000,000 మొక్కలు పెట్టాలనేటువంటి ఆలోచనతో 1,000,000 మొక్కలు నాటాలి, ఇవి మొత్తం కూడా పెరిగి పర్యావరణాన్ని కాపాడాలి అనే కాన్సెప్ట్తో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు నుంచి 1,000,000 మొక్కలు పెట్టే కాన్సెప్ట్ను కూడా తీసుకుంది. అది మన అనంతవరం ప్రాంతంలో అంటే ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. అంటే కేవలం ఇది అనంతవరానికే పరిమితం కాదు, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పర్యావరణం మీద పర్యావరణ ప్రేమికులు కూడా ప్రతి చోట మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేయాలి. ఇక మూడో అంశం చాలా కీలకమైన అంశం ఆరోగ్యం. ఈ ఆరోగ్యం కోసం ఏం చేయాలి? ఓ పక్కన పర్యాటకం, మరో పక్కన పర్యావరణం, ఈ రెండు ఉండాలి, ఈ రెండు ఉపయోగపడాలి, ప్రజలకి మనుషులకు ఉపయోగపడాలంటే ఆరోగ్యవంతమైన జీవితాలు ఉండాలి. ఆరోగ్యవంతమైన జీవితాల కోసం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు యోగా చేయాలి. గడిచినటువంటి 21వ తేదీ నుంచి రేపు జూన్ 21వ తేదీ వరకు రాష్ట్రంలో యోగాంధ్ర అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని నెల రోజుల పాటు పూర్తిగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా యోగా గురించి దానికి యోగా చేస్తే వచ్చేటువంటి ఫలితాల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రచారం చేస్తుంది. అందులో భాగంగా ప్రతి ప్రాంతంలో యోగా శిబిరాలు నిర్వహించడం, వీటన్నిటినీ కలుపుకొని విశాఖపట్నంలో జూన్ 21వ తేదీన 2 కోట్ల మందితో అంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి, ఒక రికార్డు స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహించేలా చేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మరొకసారి రాష్ట్రానికి రాబోతున్నారు. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అంటే మనకి పర్యావరణం, పర్యాటకం, ఆరోగ్యం ఈ 3 కాన్సెప్ట్లను తీసుకొని గడిచినటువంటి 3 నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి బ్రాండ్ ఇమేజ్ని మరింత మెరుగుపరచడానికి చేస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే కేవలం అమరావతి ప్రాంతం అంటే గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాదు. అమరావతి బ్రాండ్ అనేది ఎక్స్ప్లోర్ అయితే ఇది రాష్ట్రంలోని ప్రతి ఒక్క ప్రాంతానికి మేలు చేకూరుస్తుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మంగిరిపూడి బీచ్లో పెట్టినటువంటి బీచ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయితే అమరావతి బ్రాండ్ మెరుగుపడుతుంది. అదేవిధంగా యోగాంధ్ర పేరుతో జూన్ 21వ తేదీన చేసేటువంటి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చేసేటువంటి కార్యక్రమంలో 2 కోట్ల మందికి పైగా ప్రజలతో యోగాలో కార్యక్రమం చేస్తే అది ఒక గిన్నిస్ రికార్డు, ఇంకో రికార్డు అది నెలకొల్పితే అది కూడా అమరావతి బ్రాండ్ని పెంచే విధంగానే ఉంటుంది. అంటే ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం ఏ ప్రాంతంలో చేసినా బ్రాండ్ అమరావతి, అదే బ్రాండ్ అమరావతి ప్రతి ప్రాంతంకి ఉపయోగపడేలాగా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంగా కనిపిస్తుంది. అదేవిధంగా కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి తీరు రాష్ట్ర ప్రజలకి ఒక రకంగా మేలు చేస్తుంది. అంటే ఏదైతే అమరావతి ప్రాంతాన్ని నమ్మారో, అమరావతి బ్రాండ్ని నమ్మి పెట్టుబడులు పెడుతున్నటువంటి వ్యాపారాలు కానీ, వ్యాపార కేంద్రాలు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ వాళ్ళకి లబ్ధి చేకూరాలంటే బ్రాండ్ అమరావతి అనేది ఇంకా మరింత అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉందనేది సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నటువంటి అంశంగా కనిపిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి చేసినటువంటి కార్యక్రమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.